ముందు ఉన్నటువంటి ఈ దినాలు పరిస్థితులను మనం చూస్తున్నాం. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనము ప్రతిరోజు అనేక విషయాలను మనం చూస్తున్నాం. మరి ఎంతో ఇదిగో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎంతో ఒక వేరుగా ఉన్నటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా కలవరపరిచే పరిస్థితులు, మరి ఎంతో హింసాత్మకమైన పరిస్థితులు. మరి ఇదిగోండి పోలీసు వ్యవస్థ చేస్తున్న దౌర్జన్యాలు. మరి పోలీసు వాళ్ళు అంటే ఎందుకు చేస్తున్నారంటే అది వారి పై అధికారులు వారు ఇచ్చేటటువంటి సూచనలను బట్టి. ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఎలాగో ఉన్నదో పరిస్థితి, ఇప్పుడు ఎలాగ ఉన్నదో చూస్తున్నాం. సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే అది దేవుని అనుగ్రహంలో వారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి ఉండేటటువంటిది. అందరూ కూడా ఏ గవర్నమెంట్ అయినా, ఏ అధికారులైనా దేవుడు అధికారం ఇస్తేనే ఒక వ్యక్తికి అధికారం వస్తుంది. కానీ అధికారాన్ని ఎట్లా వినియోగిస్తారు అనేది ఎవరిది వాళ్ళదే. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా సరే ఎక్కువగా ఇదిగోండి మరి కక్ష సాధింపు ధోరణిలో మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇదిగో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమందిని జైలుకి తీసుకుని వెళ్ళటం, ఎంతమంది దగ్గరికి పోలీసులు వెళ్ళి ఏ విధంగా చేస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఒక రూల్స్ లేకపోతే ఒక విధానం అనేటటువంటిది ఏది కూడా లేకుండా మరి అదిగా అంతే వన్ సైడెడ్గా అంతా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. హింస అనేటటువంటిది చూస్తున్నాం. హింస ఇంతకుముందు ఇంతకుముందు కూడా హింస ఉండొచ్చు. కానీ చూడండి, ఇంతకుముందు ప్రజలను కాస్త రోడ్ల మీద తిరిగినిచ్చారు. ఇప్పుడు ప్రజలను రోడ్ల మీద కూడా తిరగనివ్వట్లేదు. మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళని పట్టుకుంటే ఎంత ఫైన్ వేస్తారు, ఎంత ఫైన్ వేయడానికైనా ఏం చేయడానికైనా సరే తెగించేశారు అంతే. చూడండి, మద్యం ఏరులై పారుతుంది. అదేదో భోజనం చేసే హోటల్ లాగా మద్య దుకాణాలను అలంకరించి మాడిఫై చేసి ఎక్కువ మద్యాన్ని దాంట్లోకి పెట్టి విస్తారంగా మద్యాన్ని ప్రజలకు అమ్మకం చేస్తూ ఉన్నటువంటి అధికారాన్ని మనం చూస్తున్నాం. చాలా చాలా భయానీకమైన, ఎప్పుడు ఎవరికి ఏం సంభవిస్తుంది, ఎవరికి ఏమైనా జరగవచ్చు. మనం కంప్లైంట్ చేయడానికి లేదు, కంప్లైంట్ చేసిన తీసుకునేది ఉండదు, ఏముండదు అనేది ఆ ప్రవీణ్ పగడాల ఆ దైవజనుడు చనిపోయినప్పుడే మనం చూసాం. కనుక దేవుని పిల్లలారా, చాలా ఒక గొప్ప సంక్షోభముతో కూడినటువంటి దినాలలో మనం ఉన్నాం.